హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్. ఈరోజు వచ్చి నేను ఉప్మా చేస్తున్నానండి. దానికోసం ముందు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. 2 మనుషులకు వచ్చేలాగా కొలతలతో నేను చేస్తున్నాను అనమాట. గ్యాస్ ఆన్ చేసుకుని నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్ హీట్ ఎక్కనివ్వాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత నేతితో చేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. 1 స్పూన్ అది, 1 స్పూన్ ఇది అన్నట్టు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లైట్గా కొంచెం ఆయిల్గా అలా అనిపిస్తేనే ఉప్మా టేస్ట్ అనిపిస్తుంది అని నా ఫీలింగ్ అనమాట. ఏమీ లేకుండా టేస్ట్ రావాలంటే రాదు కదండి. కొంచెం ఏదైనా యాడ్ చేస్తేనే మనకు టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను జీడిపప్పు వేస్తున్నానండి. ఇది జీడిపప్పు ఉప్మా కదండి, సో అందుకని జీడిపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. నేను చాలా క్వాంటిటీ తీసుకున్నానండి, కానీ తర్వాత ఇవి తగ్గిపోయినాయి అనమాట. మా వారు మా పిల్లలు ఎఫెక్ట్తో ఇవి క్వాంటిటీ అనేది ఉప్మా దగ్గరికి వెళ్ళేసరికి తగ్గిపోయింది. ఇప్పుడు ఇంత 1 కప్పు ఫుల్ కప్ తీసుకున్నాను, కానీ లాస్ట్లో వేసేటప్పుడు నాకు అన్ని లేవండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కదండి. ఇప్పుడు మనం తీసేసాక కూడా ఇంకొంచెం డార్క్ కలర్ అవుతాయి అనమాట. అందుకని నేను లైట్ కలర్ ఉన్నప్పుడే నేను తీసేస్తున్నానండి. ఇవన్నీ కూడా నేతిలో నుంచి ఆయిల్లో నుంచి తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి పల్లీలు అనమాట. 1 గుప్పుడు పల్లీలు తీసుకున్నానండి. గుప్పుడు పల్లీలను కూడా మనం వేయించుకోవాలన్నమాట. అలా తెలుసు కదండి, మనం క్రంచీగా అయ్యేలాగా వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే పైన మాడిపోతాయి, కానీ వేగం. చిన్న మంట పెట్టుకుని కొంచెం ఒక 2 మినిట్స్ వేయించుకుంటే అవి కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి శనగపప్పు అండి, 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నానండి, వీటిలో బాగుంటుంది కదా, అందుకే నైట్ డిన్నర్ కింద బాగుంటుందని చెప్పి అలా చేస్తున్నాను. ఇప్పుడు శనగపప్పుతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇక్కడ ఉల్లిపాయలు నేను 1 హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు మాత్రం 1 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పైగా ఇవి నాటు అనమాట. ఉప్మా లైట్గా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదండి, అందుకని చెప్పి నేను కొంచెం పచ్చిమిరపకాయలు నాటువి 1 5 తీసుకున్నాను అనమాట. చాలా టేస్ట్ బాగుందండి. ఉప్మా అయితే ఇంకా తినాలి అనిపించేలాగా అనిపించింది అనమాట. కాకపోతే ఇందులో నేను అల్లం వేయలేదండి, నా దగ్గర అప్పుడు అల్లం లేదు. అందుకని మీ దగ్గర అల్లం పీసెస్ కూడా ఉంటే వేసుకోండి, చిన్న చిన్నగా తరిగేసి వేసుకోండి, క్లీన్ చేసుకుని. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత నేను కరివేపాకు వేసుకుంటున్నాను. చూసారు కదండి, నేను కరివేపాకు ఎక్కువ వేయలేదనమాట. మొత్తం గడ్డిలా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఎక్కువ వేయలేదు. ఎక్కువ ఫ్లేవర్ నాకు తెలియద్దు అని చెప్పి నేను వేయలేదనమాట. 1 4 ఆకులు అలా వేసాను అనమాట, ఎక్కువేం వేయలేదు. ఇవన్నీ కొంచెం వేగాలండి, ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలి కదా, పచ్చిమిరపకాయలు కూడా వేగాలి కదా, మనం శనగపప్పు కూడా వేగాలి కదా, అందుకని చెప్పి నేను 1 2 మినిట్స్ వేయించుకున్నానండి. తర్వాత వచ్చేసి నేను క్యారెట్ ముక్కలు అనమాట. 1 చిన్న క్యారెట్ తీసుకున్నాను, దాన్ని బాగా చిన్నగా తరిగానండి. ఎందుకంటే మనకి ఫాస్ట్గా కుక్ అయిపోవాలి కదా, ఉప్మా అంటే ఫాస్ట్గా అయిపోవాలి కదా, అందుకని చెప్పి నేను చిన్నగా తరిగేసుకున్నాను. బాగా చిన్నగా తరుగుకున్నానండి, పెద్దగా ఏం కాదు. ఉప్మాలో మనకు అలా చిన్నగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇది డిన్నర్ కింద, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పర్ఫెక్ట్ ఉంటుందండి. హాయిగా తినేయచ్చు. ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటాయి అనమాట, తక్కువ ఉప్మా రవ్వ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నానండి. 1/2 కప్పు అంటే 1 మీడియం సైజ్ టమాటో నేను యాడ్ చేసుకున్నాను. లోపల నేను గింజలు అవి తీసేసానండి, ఎందుకంటే పులుపు వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి నేను గింజలు తీసేసుకున్నాను. ఓన్లీ ఆ మిగిలిన దాన్ని మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు ఇష్టమైతే మీరు ఆ గింజలతో వేసుకోండి, నాకు ఇష్టం లేదు అందుకని నేను వేసుకోలేదనమాట. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగాలండి, ఎందుకంటే పచ్చివే ఉంటాయి కదా. నేను పెద్ద మంట పెట్టలేదు, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ చేసుకున్నాను. ఈ టమాటా, క్యారెట్స్ అన్నీ వేగాలి కదా. టమాటా నుంచి ఎలాగో వాటర్ వస్తాయి కదా, మాడిపోకుండా ఉంటాయి అని చెప్పి నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు వేగనివ్వాలన్నమాట. 1 2 మినిట్స్ టైం పడుతుందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి నేను కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట. ఉప్మాలో కొత్తిమీర ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను కొంచెం వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. ఎక్కువ ఫ్లేవర్ నాకు తెలియద్దు అని చెప్పి నేను కొంచెం, చూసారు కదా, చాలా కొంచెం వేసాను. అందులో పచ్చిమిరపకాయలు, వెజిటేబుల్స్ నేను ఫుల్గా వేసుకున్నాను అనమాట. ఆ ఫ్లేవర్ నాకు ఎక్కువ తెలియాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కలుపుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి ఆ వెజిటేబుల్స్కి పడుతుంది కదండి, ముందే వేసేసుకుంటాను. ఎప్పుడైనా అంతేనండి, నేను లాస్ట్లో వేయను, ఫస్టే వేస్తాను. కాకపోతే లాస్ట్లో లైట్గా వేస్తాను, మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి వీటిలో పసుపు వేస్తున్నానండి, 1 పావు టీ స్పూన్ అనమాట. మనకి పచ్చివాసన పోవాలి అంటే ఖచ్చితంగా మనం ఆయిల్లోనే వేసుకోవాలండి పసుపు అన్నది. కూర ఉడికేటప్పుడు గట్రా అలా వేయకూడదు, పచ్చివాసన వచ్చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఆయిల్లోనే వేయించుకుంటానండి. ఇప్పుడు సిమ్ చేసుకున్నాను, సిమ్ చేసుకుని వేయించుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, టమాటా వాటర్ అంతా ఎగిరిపోయింది, ఆయిల్ అనేది బయటకి, నెయ్యి అనేది బయటకి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను
చెప్పాను కదండి, ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఆ ఉప్మా రవ్వను కూడా వేసేసుకున్నాను అనమాట. ఇవి ముందుగానే నేను చూసుకున్నాను, పురుగులు ఉన్నాయి ఏమున్నాయి మొత్తం చూసుకుని నేను వేసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు వచ్చేసి పిండిలన్నీ కూడా త్వరగా పురుగు పట్టేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైనా చెక్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఉప్మా రవ్వను కూడా వీటన్నిటిని కూడా ఒక 2 minutes నేను ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసుకుంటేనే ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నేను వేయించుకుంటున్నాను ఒక 2 minutes, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. అలా వేయించుకోవడం వల్ల మన ఉప్మా అన్నది కూడా టేస్ట్ చాలా పెరుగుతుంది. చాలామంది వాటర్లో వేస్తారు, అలా కాకుండా ఇలా వేయించుకుని చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. మనకు ఉప్మా రవ్వ అనేది కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. మనం వాటర్ వేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు ఉండలు కట్టేస్తుందండి. నాకు స్టార్టింగ్లో అలా అయ్యేదనమాట, తెలిసేది కాదు. తర్వాత చేయగా నేను పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను వేయించుకున్న పల్లీలు అండి, ముందుగా వేయించుకున్నాను కదా నేను నెయ్యిలోను, ఆ పల్లీలు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను జీడిపప్పు వేసుకున్నాను అనమాట. ఆ జీడిపప్పు తగ్గిపోయిందండి, మేము మా వారు పిల్లలు తినే వరకు చాలా కొంచెం అయింది. అది మిగిలింది నేను వేసాను అనమాట. అంతకుముందు అనిపించింది నాకు ఎక్కువ వేయించాల్సింది కదా, ఇంత ఇష్టంగా తిన్నారు పిల్లలు. అయితే మ్యాక్సిమం తినరండి, కానీ ఆ రోజు ఎందుకో చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఇంక నేను అందుకే కాదనలేకపోయాను. వేయించేటప్పుడు ఎంత వేసానో చూసారు కదా, నేను మళ్ళీ ఇప్పుడు వేసేటప్పుడు ఎంత ఉందో చూసారు కదా. మా వారు పుణ్యమాన అంత అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి 1కి 4 కప్పులు వాటర్ తీసుకున్నానండి. అలాగైతే మనకు వాటర్ గాను ఉండదు, గట్టిగా అయిపోదు. ఉప్మా అనేది కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది కదండి. ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసుకుని అదే గిన్నెలో వాటర్ ఇప్పుడు నేను ఇందులో వేసాను అనమాట. 1:4 రేషియో అయితే ఉప్మా అనేది పర్ఫెక్ట్ ఉంటుందండి నా ఒపీనియన్ ప్రకారం. 1:2 వేస్తారు, 1:3 వేస్తారు, కానీ నేను 1:4 వేస్తాను అనమాట. 4 వేస్తే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసాక నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఉప్మా ఆ మొత్తానికి తగ్గట్టుగా నేను ఉప్మాకి తగ్గట్టుగా నేను వేసుకున్నానండి. సాల్ట్ అనేది నేను వేసింది కరెక్ట్ సరిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి, అంతా కూడా వెళ్ళాలి కదా సాల్ట్. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకుని మనకు ఒక 5 minutes టైం పడుతుంది అనమాట. ఉప్మా ఫాస్ట్గానే అయిపోతుంది, ఆ వేగే దాంట్లోనే టైం పడుతుంది, కానీ మిగతాదంతా కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదండి, కొంచెం దగ్గర పడింది. ఇంకొక 2 minutes ఉంచామంటే ఇంకా కొంచెం దగ్గరగా అయ్యి బాగుంటుంది అనమాట. చాలామంది లూజ్గా ఇష్టపడతారు, మేమైతే మీడియంగా ఇష్టపడతాం అనమాట. మరీ ఎక్కువ ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, అలా ఇష్టపడతాము. చూడండి ఫైనల్గా. థ్యాంక్ యూ అండి.